నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అవ్వడం. ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z9X అండ్ ఐక్యూ Z9S Pro స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. ఈ స్మార్ట్ ఫోన్స్తో పాటు వాళ్ళ TWS లాంచ్ చేస్తారు. ఐ థింక్ ఫస్ట్ టైం ఇండియాలో అనుకుంటున్నా. ఐక్యూ TWS1 ఇవి అయితే ఇవాళ లాంచ్ అవుతున్నవి. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్స్ మీద సపరేట్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే ఛానల్ ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా అని చెప్పారు. మోటరోలా వాళ్ళది కూడా G45 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇవాళనే లాంచ్ అయిపోతుంది అనమాట. దీంతోపాటు ఐక్యూ వాళ్ళ స్మార్ట్ ఫోన్తో పాటు ఇది పోటీలో కూడా ఇట్లా పోటీతో పాటు కూడా లాంచ్ అవుతుంది. చూద్దాం ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ రిలీజ్ చేస్తారు, బడ్జెట్ లేకపోతే మిడ్ రేంజ్ కేటగిరీ రిలీజ్ చేస్తారు చూద్దాం. స్పెక్స్ అనేది సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకో ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళది ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ అయితే నిన్న అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిగా వీడియో చేస్తాను. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రమే 23,000 ఉంది. 5000 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoCతో పాటు వస్తుంది. మంచి స్పెక్స్ అయితే వచ్చినాయి. మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం డీపిన్ లినక్స్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన ఏంటంటే ఇక్కడ డీపిన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. వీళ్ళు ఏందన్నా వీళ్ళ గురించి సపరేట్గా ఇంతగానం ఎందుకు చెప్తున్నాం అంటే సింపుల్గా ఏం లేదు, వీళ్ళు కొత్త వర్జన్ అయితే తీసుకొచ్చారు డీపిన్ 23 అని. ఈ వర్జన్లో మన వాళ్ళు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసారన్నమాట. ఈ ఏఐకి సంబంధించిన ఫీచర్స్లో మీకు కొన్ని ఎన్హాన్స్మెంట్స్, కొన్ని ఇట్లా లర్నింగ్ మోడల్స్ అంటారు. ఇక్కడ యూఎస్ ఏఐ క్లయింట్స్ అండ్ మేజర్ ఏఐ మాడ్యూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసిరు. అండ్ నోటీసబుల్ ఏంటంటే అటామిక్ అప్గ్రేడ్ మెకానిజము అండ్ మినిమల్ డిస్క్ స్పేస్ యూజెస్తో పాటు వస్తుంది. అండ్ ఇది హార్డ్వేర్ సపోర్ట్ చూసుకుంటే మాత్రమే ఆర్మ్ అండ్ రిస్కవి లాంగ్ ఆర్చ్ 64తో పాటు వస్తుంది అనేసి అంటారు. అండ్ కొత్త లినక్స్ కర్నల్ ఏదైతుందో 6.6 LTS కర్నల్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఆసూస్ వాళ్ళని చూడ. ఆసూస్ వాళ్ళు అయితే అన్వైల్ చేసిరన్నమాట. వాళ్ళే కొత్త AMD వాళ్ళే 9000 సిరీస్ ప్రాసెసర్లకు సంబంధించిన కంపాటబుల్ అయ్యే మదర్ బోర్డ్స్ అనమాట. ఇక్కడ మదర్ బోర్డులో చూసుకుంటే AMD వాళ్ళది X870 అండ్ X870E మదర్ బోర్డ్స్. దీంట్లో ROG సిరీస్ ఉంది, టఫ్ సిరీస్ ఉంది, ప్రో ఆర్ట్ సిరీస్ ఉంది, అంటే ప్రైమ్ సిరీస్ కూడా ఉంది. మీకు అందరికి తెలిసిందాక ROG కానీ టఫ్ కానీ కొంచెం ప్రో ఆర్ట్ కానీ కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్రైమ్ ఏంటంటే కొంచెం బడ్జెట్ సిరీస్ ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉండడం కానీ, VRMs ఎక్కువ తక్కువ ఉండడం కానీ, DRMs. ఇక్కడ ర్యామ్ సపోర్ట్స్ అవన్నీ కూడా జర డిఫరెంట్ కాంబినేషన్స్తో పాటు అయితే వస్తుంది. ఓవరాల్గా మాత్రం అయితే నేనైతే ఒకటే మాట చెప్తున్నా మంచి మదర్ బోర్డ్స్ అయితే మంచిగా ఉన్నాయి. నాకైతే పిక్చర్స్ అవన్నీ కూడా చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది. చూద్దాం దీనికి సంబంధించిన రివ్యూస్ వచ్చినాక ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో బోర్డర్ల్యాండ్ గేమ్కి సంబంధించిన ఫ్రాంచైజ్ సేల్ అయితే నడుస్తుంది. ఇక్కడ బోర్డర్ల్యాండ్స్ 3 అనే ఒక గేమ్ అవుతుందో 299 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. అంటే 300 రూపీస్ పెట్టుకొని పోయి రౌండ్ ఫిగర్ బేసిక్గా కొంచెం లేటెస్ట్ హార్డ్వేర్ అయితే కావాలన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకోవడం డిస్ప్లేస్ ఎక్కువ ఉంది. 2GB వీడియో ఏమైనా సరిపోతా అనేసి అంటారు. అండ్ 6GB ర్యామ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. కొంచెం 2.5D లాగా కార్టూనిష్ లాగా గేమింగ్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు. నాకైతే బోర్డర్ల్యాండ్స్ 2 ఉంది, మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇవాళ నా టెక్ న్యూస్ అండ్ గేమర్స్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.